హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. పీతల కూర చేయడానికి ఎంత కష్టపడతామో తినడానికి కూడా అంతే కష్టపడాలి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదు గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది. చాలా మంది పిల్లలు తినడానికి అసలు ఇష్టపడరు. తినేటప్పుడు గుచ్చుకుంటుంది, ముక్కలు గట్టిగా ఉంటాయని. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే అడిగి మరీ తింటారు. పీతల కూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ కర్రీ చేయడం నాకు అంతగా రాదు. అమ్మ చేస్తుంటే వీడియో తీశాను. క్లీన్ చేసుకున్న పీతల్లో నిమ్మరసం, ఉప్పు, పసుపు, వాటర్ వేసి ఇంకోసారి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా పసుపు వాటర్లో క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పీతల్లో ఏమన్నా నీచు వాసన ఉంటే పోతుంది. పీతలకి ఇవి ఉంటాయి చూసారా, కొండలు అంటారు అనుకుంటా. వీటిని వేరే బౌల్లో వేసుకొని అవన్నీ మునిగేంత వాటర్, సాల్ట్, పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మా అమ్మ ఇవి కూరలో వేయకుండా విడిగా కుక్ చేస్తారు. మిగతా ముక్కల్లో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం. పీతలకి కాలు చివర ఇలా ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి చూసారా, అవి తీసేసి కర్రీలో వేసుకోవాలి. ఈ కాలను వేయలేదు కదా, ఇవి కూడా ముక్కల్లో వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా కూడా వేసి ఇంకోసారి మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేస్తే ముక్క చప్పబడకుండా ఉంటుంది. ఈ లోపు కొండలు కూడా కుక్ అయిపోయినాయి. ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు. 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. కొండల్లోంచి వాటర్ సెపరేట్ చేసి వీటి మీద రాయితో లైట్ గా ప్రెషర్ ఇవ్వాలి. మరీ గట్టిగా కొట్టేయకండి, లోపల పేస్ట్ అయిపోతుంది. కుక్ చేసాం కదా, లోపలంతా పప్పులా ఉంటుంది. దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది డైరెక్ట్ గా ఇలా కర్రీలో వేసేస్తారు. తినడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. విడిగా ఇలా తీసి చేశారంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ కోసం ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి, 2 టొమాటోస్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ లో కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీరా, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ సగం ఫ్రై అయ్యాక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఏరియాస్లో స్ప్రింగ్ ఆనియన్స్ దొరకదు కదా, ఆ ప్లేస్లో ఇంకో ఆనియన్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అంతా ఉల్లిపాయ వాసన రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు సప్పగా ఉండకుండా, అంతేకాకుండా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. టొమాటో వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక పీతలు కుక్ అవ్వడానికి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయ్యాక సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా కొండల నుంచి, అవి కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్లో ఎప్పుడు చేసుండకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అయితే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.